Hello, hello. Hello, hello. Welcome back to another discussion. మన ఏమంటారు మ్యాచ్ టు ప్రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రివ్యూ అబౌట్ టుడేస్ ఫస్ట్ బ్యాంగర్ గేమ్. లిటిల్ బిట్ సాడ్ Versus దట్ SRH. Yes. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో లిటిల్ బిట్ సాడ్ ఎస్ఆర్హెచ్ కుడెంట్ మేక్ ఇట్ అని, బట్ Yeah. రియలీ హ్యాపీ టు సీ. అంటే ఇండియన్ బ్యాటర్స్ బాగా ఆడితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. Nagoda. సో యా, అభిషేక్ ఫామ్ బిట్ కన్సర్న్, ఎన్కేఆర్ సిమిలర్ వేలో అవుట్ అవ్వడం అవన్నీ చూసినాం. కానీ ఒక స్ట్రైట్ సిక్స్ కొడతాడు విరాట్ కోహ్లీ స్ట్రైట్ ఆఫ్ హిస్ బ్యాట్. దట్ మేడ్ మై డే. Mm. ఆ స్ట్రైట్ ఫ్లిక్ షాట్ వెళ్తుంది. ఐ థింక్ లాంగ్ ఆఫ్ స్ట్రైట్ డ్రైవ్ రీజన్ వెళ్తుంది. Mm. దట్ షాట్ మేడ్ మై ఎంటైర్ డే. మ్యాచ్ ఏమైనా ఏమైనా సిక్స్ చూసి Class. క్లాస్. That is class. దట్ Kohli's ఈస్ class. క్లాస్ Master class. అనిపించింది. ఆ, But ఇంకొక నాకేమనిపించింది తెలుసా? యా Yeah, go ahead. ఇంకొక సీజన్ గెలిచే సత్తా ఉన్నట్టు చూపించినారు వితౌట్ నీకు హేజల్వుడ్ ఇంత Mm. డెంట్ పెట్టినారు. అండ్ ఎస్ఆర్హెచ్ ది బ్యాటింగ్ నెవర్ క్వశ్చనబుల్. 3 వికెట్లు పడ్డా కూడా 200 కొట్టిరు. అదే ప్రాబ్లం అది కదా. కాదు. వీళ్ళు బౌలింగ్ తో సేవ్ చేసుకోవాలంటే 300 కొట్టినా కూడా సేవ్ కాదేమో ఎగ్జాక్ట్లీ. అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎనీవే లెట్స్ సీ నెక్స్ట్ ఎట్లా కమ్బ్యాక్ ఇస్తారు. అండ్ నాకేమనిపించింది తెలుసా? అంటే ఆర్సీబీ మంచి ప్లాన్తో వచ్చారు గేమ్కి. ఎప్పుడు ఆర్సీబీ ఊరికే కొట్టడం, గేమ్ ఏంటి చేజ్ చేయడం, ఎంత రన్స్ ఉన్నా చేజ్ చేస్తాం, ఇలా మైండ్ సెట్ ఉండేది. కానీ ఈ అవును గేమ్ మాత్రం నాకు ఏమనిపించిందంటే ది గేమ్ విత్ ఎ ప్లాన్. ఎవ్రీ ప్లేయర్ అవును కి అసలు అవును ట్రావిస్ హెడ్ కి సెటప్ వాళ్ళు పెట్టింది చాలా బాగా అనిపించింది. అందరు అవును ప్లేయర్స్ కి అంటే ఈవెన్ దో అక్కడ ఇషాన్ కిషన్ ఒక్కడు బాగా స్టాండ్ ఇచ్చాడు. అవును. బట్ దెన్ కింద అనికేత్ వర్మ. బట్ దెన్ ఉమ్, ఎవ్రీ వన్ స్ట్రగుల్డ్ అగేన్స్ట్ ఆర్సీబీ బౌలింగ్. అంటే అవును. ఆర్సీబీ బౌలింగ్ కి మనం స్ట్రగుల్ అవ్వడం అనేది చూడడం చాలా, అది కూడా ఫస్ట్ టైం. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది అండ్ టోర్నమెంట్. ఈ డెసిషన్ లైక్ వాడి స్పెల్ అయిపోగొట్టేసుకుని 4 ఓవర్లు అయిపోగొట్టేసుకుని పక్కన కూర్చోబెట్టున్నారు, నువ్వు వెళ్ళి బాబు అని. అదే కదా జేకబ్ డఫీ, నేను చెప్పానా వాడిని తీసుకుంటారని. కానీ వాడు అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు, అంటే అవుట్ ఆఫ్ ద ఇంత బాక్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని అనుకోలేదు మనం. ఫామ్ లో ఫస్ట్ లేడప్పా స్పెల్ వరల్డ్ డైరెక్ట్ కప్ లో ఫోరే కూడా. ఇచ్చేసాడు. ఆ, అదే కదా. అంటే ఐ లైక్ ది కెప్టెన్సీ. రజత్ పటీదార్ నాకు లాస్ట్ సీజన్ ఏం కనపడలేదు, కానీ ఈ గేమ్ మాత్రం నాకు చాలా అగ్రెసివ్ క్యాప్టెన్సీ, వెరీ టీం అగ్రెసివ్. బాగా. యా. అండ్ నెంబర్ 2, అంటే నేనేమనుకున్నా అంటే ఆర్సీబీ ఓకే క్లోజ్ విన్ అవుతుంది, 200 కొట్టారు కదా అని. కానీ అసలు క్లినికల్ విన్ అంటే అవును మనం ఎప్పుడు ఆర్సీబీకి రాడ్ పెడతాం అనుకున్నాం, కానీ ఈసారి ఆర్సీబీ వాళ్ళే మనకి గట్టిగా పెట్టారు. పెట్టింది. -3 ఎనీవే నెట్ రన్ రేటు. రికవర్ అవ్వడం కొంచెం ఎస్ఆర్హెచ్ కి చాలు ఇంకా కష్టమైపోయింది. ఈ ఈ డిస్కషన్ చాలు. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ గేమ్. లెట్స్ డిస్కస్ అబౌట్ ఎంఐ కేకేఆర్ గేమ్. ఇంకొక మ్మ్. మంచి గేమ్. అంటే ప్లానింగ్ చాలా బాగా చేశారు ఫస్ట్ 2-3 గేమ్స్ కి. అంటే 18 vs 18 పెట్టాలి. సో దిస్ ఇస్ రియలీ గుడ్. వాంకడేలో అవుతుంది. ముంబై ఆబ్వియస్లీ నాకు కొంచెం ఫేవరెట్స్ అనిపిస్తుంది ఈ మ్యాచ్ లో. మ్మ్. లెట్స్ డిస్కస్ ద ప్రాబబుల్ లెవెన్స్ ఫర్ టుమారో. సేమ్ ఓకే. హియర్. నేను కూడా ముంబై ఫేవరెట్స్ అనుకుంటున్నా ఈ గేమ్ కి. కాకపోతే ముంబై కొంచెం స్లో స్టార్ట్ ఉంటది ఎంత టాప్ ఏం టీం అయినా పర్లేదు. గానీ. అదే చెప్పబోతున్నా. సో ఒక ప్లేయింగ్ లెవెన్ వచ్చేటప్పుడు నేను అనుకోవట్లేదు నీ దాకా న్యూస్ వచ్చిందని. సో రేపు మ్యాచ్ లో మిచెల్ శాంట్నర్ లీడు, పర్లేదు, పెద్ద దెబ్బ ఏం కాదు. అలాంగ్ విత్ దీని పేరేంటి, విల్ జాక్స్ కూడా లేడు. విల్ జాక్స్ కూడా లేడా? ఓకే. ఓకే. సో అబ్బో. ప్లేయింగ్ లెవెన్ లో విల్ జాక్స్. ఇద్దరు స్పిన్నర్లు. ఇద్దరు లేరు. సో ఐ బిలీవ్ రేపు మయాంక్ మార్కండే ఆడతాడేమో అని నాకు అనిపిస్తుంది. నాట్ ఎ అలాంగ్ బ్యాడ్ విత్ చాయిస్. ఎస్. అలాంగ్ విత్ ఫారెన్ ప్లేయర్స్ లో క్వింటన్ డికాక్, రూథర్ ఫోర్డ్, ట్రెంట్ బోల్ట్. అండ్ ఈ ముగ్గురిని ఆడించుకున్న తర్వాత ఐ బిలీవ్ ఇంకెవరన్నా లైక్ ఇంపాక్ట్ వాడి ఎవరన్నా దాని తగ్గట్టు తెచ్చుకుంటారని నేను అనుకుంటాను.
ఓకే. నాకైతే క్వింటన్ డికాక్ ప్లేస్‌లో రయాన్ రికల్టన్ ఆడతాడనిపిస్తుంది. నా 4 పిక్స్ సిమిలరే. బట్ మ్మ్, క్వింటన్ డికాక్ స్టార్ట్ అవ్వకపోవచ్చు. రయాన్ రికల్టన్ లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మతో ఓపెన్ చేశాడు కదా! సో, yeah, ఐ థింక్ హీ they మైట్ స్టార్ట్. might. అండ్ దెన్ ఆల్ రౌండర్ ఆప్షన్ తీసుకుంటారు. కార్బిన్ బాష్ ని తీసుకుంటారు. నువ్వన్నవే I would ఫోర్త్ say పిక్. fourth pick would be Bosch. Anyway, అది so కూడా ఇంపాక్ట్ Rohit, నువ్వన్నట్టు. Rohit and QDK will start. One down would be Tilak Varma, Sky, followed by Pandya, Sherfane, Naman Dheer, and then ఇక్కడ నెక్స్ట్ ఇంపాక్ట్స్ ఆఫ్ వాడచ్చు డిపెండింగ్ ఇన్ని వికెట్లు వాడి ఇక్కడ దాకా వస్తే అగైన్ Hmm. వి కాంట్ సే. బౌలింగ్ లో ఫిక్సెస్ ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా అండ్ దీపక్ చహర్. వీళ్ళ తర్వాత మయాంక్ మార్కండే వుడ్ బి దాట్ స్పిన్నర్. Hmm. వీళ్ళది Yeah, అంటే interesting. ఇప్పుడు నువ్వు ఏ టీం కన్నా ఇద్దరు ఫారినర్లు మ్యాచ్ జాయిన్ అవ్వట్లేదు అంటే మ్యాచ్ అంటే చాలా కష్టం అవుతుంది ప్లేయింగ్ అవును. లెవెల్. వీళ్ళకి చూడు అసలు ఫరక్ కూడా పడట్లేదు. ఇండియన్ కోర్ ఎంత స్ట్రాంగ్ ఉంది చూడు అసలు. యాస్, అది కరెక్టే. ఇంకొకటి ఏంటంటే యా అంటే నాకు ముంబై ఈజ్ లైక్ స్ట్రాంగ్ ఇండియన్ లైనప్ అప్ప. నువ్వు ఎంత దెబ్బ కొట్టినా ఫారెన్ ప్లేయర్స్ తో పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. ఫరక్ పడదు. ఎస్, అంటే అన్ని బేసెస్ కవర్డ్ ఉంటాయి. అన్ని నీకు ఇప్పుడు ఒక టీం ఏంటంటే బ్యాటింగ్ హెవీ ఉంటుంది ట్రెడిషనలీ. ఫ్యూ టీమ్స్ బ్యాటింగ్ హెవీ ఉంటాయి, ఫ్యూ టీమ్స్ ఎట్లా ఉంటాయి. యా. ఆర్ఆర్ తీసుకుంటే యంగ్స్టర్స్ ని బాగా టేమ్ చేస్తుంది. ముంబై హ్యాస్ ఇట్ ఆల్. ఎస్, అంటే వాళ్ళ డ్రాఫ్ట్ పిక్స్ బాగుంటాయి, వాళ్ళ స్కౌటింగ్ బాగుంటది, వాళ్ళు వాళ్ళు టేమ్ చేసి గ్రూమింగ్ బాగా పెట్టుకుంటారు, చేస్తారు. అట్లనే అండ్ పెట్టుకొని వాళ్ళు లాంగ్ టర్మ్ few years. చూస్తారు. ఇప్పుడు నమన్దీర్ ఉన్నాడు, తిలక్ వర్మ ఇప్పుడు హార్దిక్ పాండ్యా, లేకపోతే వీడు జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళందరినీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు అసలు తెచ్చుకుంటారు. దట్ ఈస్ అమేజింగ్. అవును ఇప్పుడు అశ్వని కుమార్ తను అవును ఇప్పుడు హీ కుడ్ బి దేర్ ఓపెనింగ్ బౌలర్ అవును, నౌ. వెరీ ట్రూ. బుమ్రా మైట్ జస్ట్ బౌల్ ఇన్ ద డెత్. We are getting carried away with Mumbai. సో నెక్స్ట్ టీం గురించి కూడా మాట్లాడదాము, విచ్ ఇస్ కేకేఆర్. కేకేఆర్ ఓకే, లిటిల్ బిట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంజురీస్ అయ్యి టీమ్స్ ఇమీడియట్ టీమ్ చేంజెస్ అవడం వల్ల captainship material leadership might be the difficulty, but KKR don't know, surprise ఇవ్వచ్చేమో, you never know. So playing probable 11 లోకి వస్తే ఫినాలిన్ అండ్ రహానే might start చెప్పలేము, ఆర్ అంకిష్ రఘువంశీ మైట్ స్టార్ట్. ఈసారి నరేన్ కాకుండా చేంజ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. దే మైట్ ట్రై అ ఫ్యూ థింగ్స్, దట్స్ వాట్ ఐ ఫీల్. మేబీ చెప్పలేము, ఎప్పటిలాగే నువ్వు ఇన్ని ఇయర్స్ ఆడినావు కదా నరేన్ నువ్వే బాగుంది కూడా అనొచ్చు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో 4 ఫారెన్ పిక్స్ లోకి వస్తే గ్రీన్ చాలా పెట్టి కొన్నారు, ఖచ్చితంగా వాడతారు. సునీల్ నరేన్, బ్లెస్సింగ్ మజురబాని, వీళ్ళు ముగ్గురు ఫిక్స్ ఉంటారు. దాని తర్వాత Allen. అది ఫోర్త్ పిక్ తెలియదు. ఫోర్త్ మైట్ చేంజ్, జస్ట్ లైక్ ముంబై టీమ్ కి ఎట్లుందో ది మైట్ బ్రింగ్ ఇన్ డిపెండింగ్ ఆన్ బౌలింగ్ చేస్తున్నారా బ్యాటింగ్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి తీసుకురావచ్చు. నాకు ఇంకోటి, ఉన్న అన్ని టీమ్స్ లో ఉన్న అన్ని క్యాప్టెన్స్ లో ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లెస్ బిడ్ క్యాప్టెన్ ఎవరంటే అజింక్య రహానే. జస్ట్ క్యాప్టెన్ కోసమే ఉన్నారు, క్యాప్టెన్ కోసమే తెచ్చుకున్నారు అజింక్స్ ని. అండ్ అజింక్ ఇస్ గుడ్, లైక్ అగ్రెసివ్ క్యాప్టెన్ కాదు, చాలా కామ్, చాలా కంపోజ్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వి సా హిమ్ గ్రో, ఆర్ఆర్ కి ఆడినాడు, మల్టిపుల్ టీమ్స్ కి ఆడినాడు. సో అది తీసుకొస్తాడు. ఎక్స్ ఫ్యాక్టర్ లేదు కానీ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో చెప్పలేము, ఇఫ్ రఘువంశీ క్లిక్ అయితే మాత్రం దే క్యాన్ టర్న్ దిస్ అరౌండ్. చూడాలి, ఇట్స్ గోనా బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్. బుమ్రాని ఎట్లా ఫేస్ చేస్తాడు, ఎట్లా ఆడతాడు, ఎక్సైటెడ్ వాంగడేలో. యా, ఇంట్రెస్టింగ్. కానీ వాంగ్డేలో ముంబై తోటి ఆడడం ఈజ్ అ బిగ్ గేమ్.
బట్ ఒక పాజిటివ్ సైడ్ ఏంటంటే సేమ్ థింగ్ ముంబై స్టార్ట్స్ లో వాళ్ళ టోర్నమెంట్ కొంచెం అవును. వాళ్ళ ఫామ్ లోకి రావడానికి. సో కేకేఆర్ ప్రాబబ్లీ ఆర్ ఫేవరెట్స్ హియర్, ఈవెన్ దో వాళ్ళంత గొప్పగా కనపడకపోయినా ఇప్పుడు. అంటే ఎనీవే ముంబై ఓల్డ్ స్టార్ట్ వెళ్ళని ఒక ఏమంటారు ఆచారాన్ని నువ్వు స్ట్రాంగ్ గా తీసుకొని కేకేఆర్ గెలుస్తుంది అంటే. ఐ థింక్ సో. ఓకే, ఎందుకంటే ముంబై ఎప్పుడు ఫస్ట్ అంతా నేను ఒక వాళ్ళ వైల్డ్ ప్రిడిక్షన్ చేయనా, ఎస్ ముంబై మైట్ గో లాస్లెస్ అని నా ఫీల్. అంటే ఇంట్రెస్టింగ్. ఫస్ట్ సారి ఐపీఎల్ లో ఎప్పుడు కాలే ఈసారి అవుద్దన్న. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఒకసారి అయింది. వీళ్ళే ఐ థింక్ నైట్ రైడర్స్ టీమే, ట్రినిడాడ్ వాళ్ళది నైట్ రైడర్స్ టీమ్ ఉంది కదా, దట్ దే వెంట్ లాస్లెస్. ఫైనల్స్కి వెళ్ళి ఫైనల్ కూడా గెలుస్తారు. సో మొత్తం ఛాంపియన్షిప్ సరే అదంతా వేరే లీగులు. ఐపీఎల్ లో నేను చూసిన హిస్టరీ ప్రకారం నాకు అనిపించేది ఏంటంటే ఈసారి ముంబై అవుతుందని నా ఫీలింగ్. సో యూజువల్లీ ముంబై ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో వాళ్ళంతా కాంబినేషన్స్ చెక్ చేసుకుంటారు. ఓకే, ఓపెనింగ్ బౌలర్ సరైన కాంబినేషన్, ఓపెనింగ్ బ్యాటింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ కాంబినేషన్, ఇవన్నీ ఈవెన్ దో దే ఆర్ సార్టెడ్ అవుట్, వాళ్ళు ఎప్పుడు బ్యాకప్ రెడీ చేసుకుని పెట్టుకుని ఇంకా మెల్లగా ఓకే వాళ్ళు ఆ ఫస్ట్ 7 లో 3-4 గెలిచిన దాని తర్వాత దే లుక్ టు విన్ విత్ అ విన్నింగ్ కాంబినేషన్. సో ఐ థింక్ ఇట్ విల్ బి సేమ్ వే. బట్ ఐ థింక్ నిన్న చెప్పినట్టు చేసింగ్ టీం గెలిచింది. రేపటిది నేను ముంబై అంటున్నా, నువ్వు కేకేఆర్ అంటున్నా, చూద్దాం. విల్ సీ. సో రేపు మళ్ళీ మ్యాచ్ 3 ప్రివ్యూ అండ్ ఈ మ్యాచ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ పీస్ అవుట్, బాయ్ బాయ్, టేక్ కేర్. మన బ్యాట్ బాల్ టాక్స్.